ఐరన్ రిచ్ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అటుకులు, వంట సోడా, పెరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర, అల్లం తరుగు, గోధుమ రవ్వ, క్యారెట్ తరుగు, మేగడ, కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు. మిక్సీ జార్ తీసుకొని గోధుమ రవ్వ, తర్వాత అటుకులు, క్యారెట్ తరుగు, అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొబ్బరి తరుగు, పెరుగు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పెరుగు సరిపోకపోతే కొద్దిగా వాటర్ పోసుకొని, దాంట్లో మజ్జిగ ఉంటే మజ్జిగనే ఇచ్చేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇట్లా మన క్యారెట్ తరుగు, పచ్చిమిర్చి, అల్లం, అటుకులు అన్నీ వేసుకున్నాం కదా. అటుకుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర. ఈ జీలకర్ర వెయిట్ లాస్కి కూడా చాలా మంచిదండి. కొత్తిమీర తరుగు. కొత్తిమీర రోజు మనం డైలీ కూరల్లో వేసుకుంటే రక్తాన్ని శుద్ధి చేసే గుణం కొత్తిమీరకు ఉంది. క్యారెట్ తరుగు, వంట సోడా, కొద్దిగా నిమ్మరసం అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా పిండి అంతా ప్రిపేర్ అయింది. మనం ఇప్పుడు దోశలు పోసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా పిండి. ఈ పిండి చిన్న దోశ వేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా దోశ తిప్పి వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ దోశ అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లో తీసుకోవాలి. దోశ రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఐరన్ రిచ్ దోశ రెడీ.